తలుచుకోండి. ఓం శాంతి శివ బాబా. శివ పరమాత్మ, శివుని ఆజ్ఞ లేనిది చిమైన పుట్టదు అంటారు. ఆ శివ పరమాత్ముడే. ఓం నమ శివ మంత్రం జపిస్తాం. ఆ శివుడే. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జరుపుకుంటాం. ఆ శివ పరమాత్ముడే. రాజస్థాన్ లో మౌంట్ ఆబు సీఎంఓ పిఎంఓ కాదండి, శివుడే మాట్లాడుతున్నాడు. శివుడి మాటకు వచ్చి చెప్తున్నా, నా పర్సనల్ మ్యాటర్ కానే కాదండి, శివుడే చెప్తే వచ్చారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామెడీయా మళ్ళీ? పెద్ద యుద్ధాలు వాళ్ళు వింటలేరు. దానికి దీనికి 1,00,000 రేట్ల సంబంధం ఉందండి. 1,00,000 బాగా వినాలి. మన ఆత్మ ఇక్కడ ఉంటుందండి మృత్యు మధ్యలో. ఆత్మకు మృత్యు లేదు. శరీరం శాశ్వతం కాదు. రుణానుబంధేన పశు పత్ని సుతాలయ అంటారు. ఎక్కడెక్కడ లెక్కాచారం ఉంటే అక్కడ జన్మ తీసుకుంటుంది. ఎప్పుడైనా కోపం వచ్చినా బాధ కలిగిన ఏమంటారండి? ఏ జన్మలు ఏ కర్మ చేశాము ఇలా పుట్టామంటారు. కర్మల గతిని బట్టి జన్మలు ఉంటాయండి. మానవులు చేసే పనులపైన. క్లాసులో 100 మంది స్టూడెంట్స్ ఉంటాయండి. వాళ్ళు ఎలా చదివారు, ఎలా పరీక్ష రాశారు, అలాగే మార్కులు ఇస్తారు. అందరికి 99 మార్కులు ఇస్తారా అండి? ఇస్తారా? ఇస్తే చదివే వాళ్ళు కూడా చదవకుండా అయిపోతారు. ఎందుకు చదవాలని నీకు ఊరికే ఇస్తున్నావు. మనకు ఊరికే స్వర్గం వచ్చేస్తుందండి. బాగా వినండి. డెడ్ బాడీ అంటారు, డెడ్ సోల్ కాదని. శరీరం చచ్చిపోతుంది, ఆత్మకు చావులేదు. మళ్ళీ జన్మ తీసుకుంటే గతం గుర్తుండదు. ఇది సీక్రెట్ అండి. అవునండి. గుర్తుంటే ఏమైతుందండి? పోయిన జన్మలో తిట్టావు, కొట్టావు, మోసం చేసావు అని కొట్టుకోవడం స్టార్ట్ అయింది. తెలియకుండానే కొట్టుకుంటున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. చూడండి, మరి తెలిస్తే ఇంకెట్లా ఉంటదండి? మనందరి ఆత్మల తండ్రి ఒక ఆత్మనే పరమాత్మ, శివ పరమాత్మ. శివుని ఆజ్ఞ లేనిది చిమైన పుట్టదు అంటారు. ఆ శివ పరమాత్ముడే. ఓం నమ శివ మంత్రం జపిస్తాం. ఆ శివుడే. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జరుపుకుంటాం. ఆ శివ పరమాత్ముడే. అల్లా అంటున్నారు, గాడ్ అంటున్నారు, ఈశ్వర అంటున్నారు, ప్రభు అంటున్నారు, ఖుదా అంటున్నారు. కైలాసవాసుని గణమెత్తి కీర్తింపై యెహోవా అంటున్నారు. వాటర్ అన్నా, పానీ అన్నా, నీళ్ళన్నా ఒక్కటే కాదండి. భాష వేరు, నీళ్ళు ఒక్కటే. అందరూ పిలుస్తున్నది ఒక్క శివుడినే. ఎందుకు పిలిచారు? పిలిస్తే వచ్చాడు. మాట్లాడి జ్ఞానం వినిపిస్తున్నాడు. రాజస్థాన్ లో మౌంట్ ఆబు సీఎంఓ పిఎంఓ కాదండి, శివుడే మాట్లాడుతున్నాడు. శివుడి మాటకు వచ్చి చెప్తున్నా, నా పర్సనల్ మ్యాటర్ కానే కాదండి, శివుడే చెప్తే వచ్చారు. చెప్పండి, ఏం కావాలి? అడగమన్నాడండి. శివుడే అడగమన్నాడు. ఏం కోరికలు ఉన్నాయి చెప్పండి, చెప్పండి, చెప్పండి. మీరు చిన్నపిల్లలా అండి జోక్ చేయడానికి? ఎంత పెద్ద కోరిక రండి. ఇచ్చేవాడు ఇస్తుంటే నాదేం పోయిందండి? రియల్ అండి, జోక్ కాదండి. ఇక్కడ ఉంది ఒక బ్రహ్మకుమారి. అడగండి, ఈడనే ఉంది. అడగమన్నాడా లేదా? ఎంత పెద్ద కోరిక ఇస్తాడు? రియల్ అండి, బల్ల గుద్ది చెప్తాను. ఇది 2025 కదండి. 2036 లోపల ఈ భూమి పైన వచ్చిన వైడూర్యాలు పొందినటువంటి బంగారు ఇల్లు ఉంటాయి. ఈ రాళ్ళెట్కల ఇల్లు ఒక్క ఇల్లు ఉండదంటే ఉండదు. శివుడు చెప్పాడు. జాతర అయిపోతే గుడారాలు ఎత్తేస్తాడు. బస్ ఎక్కడ వెళ్తుంది? కర్నూలు. డ్రైవర్ సాబ్ టికెట్ ఇస్తే కర్నూలు వరకు నో డౌట్ అండి. మనం టికెట్ ఇస్తే స్వర్గంలో సీట్లు గ్యారెంటీ. బల్ల గుద్ది మీరే చెప్తారు. అడగండి, ఇక్కడనే ఉంది. చాలా మంది ఉన్నారు, కోట్లలో, లక్షలు. మీ చాయిస్ అండి. రియల్ అండి. మేమే టికెట్ ఇవ్వాలండి, స్వర్గంలో సీటు గ్యారెంటీ. మీ చాయిస్. అట్లీస్ట్ తలుచుకోండి. ఓం శాంతి శివ బాబా. ఏమంటారు? అట్లీస్ట్ ఓం శాంతి శివ బాబా. మన ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరండి? ద్రౌపది ముర్ము. ఆమె గవర్నర్ కాకముందు 200 ఊర్లు తిరిగి చెప్పిందండి. యూట్యూబ్ చేయండి, బ్రహ్మకుమారిస్ విత్ ద్రౌపది ముర్ము. ఇంట్లో కూర్చుంటే పిలిచి ప్రెసిడెంట్ సీట్ ఇచ్చారు. దీన్ని ఏమంటారండి? శివుని ఆజ్ఞ లేనిది చిమైన పుట్టదు అంటారు. ఓకే అండి. ఓం శాంతి శివ బాబా. మరోసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. డ్రైవర్ సాబ్ థ్యాంక్ యూ అండి. ఎక్కడ? బెంగళూరు. చాలా దూరం పెట్టండి. నాకు కూడా సీట్లు ఇప్పియండి. మేము అందరికి సీట్లు ఇప్పిస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడనే దిగుతాండి. ఓం శాంతి శివ. యూట్యూబ్ చేయండి ఇప్పుడే. థ్యాంక్ యూ. చాలా రోజులు, మంచి రోజులు వస్తున్నాయి. జర్నీ బాగుంటుందండి. అందరికి మంచి అండి. ఓం శాంతి శివ. థ్యాంక్ యూ.